హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీత భాష్యం అందులో 18వ దాని గురించి తెలుసుకోబోతున్నాం. పుతక క్రియ కలవారై పిండదానము జలతర్పణము లేనివారై పత్తని అధోలోకాల్లో పడిపోతారు. మూలం దోషైరేతైః కులక్ష్ణానం వర్ణ సంకరకారకైః ఉత్సాద్యంతే జాతిధర్మః కులధర్మశ్చ శాశ్వతః. దోషైరితి వర్ణసంకరకారకైః వర్ణసంకరం కలిగించే ఏతైః ఈ కులక్ష్ణానాం దోషైః కులాలను నశింపచేసే వాళ్ళ దోషాల చేత శాశ్వతములైన జాతి ధర్మః జాతి యొక్క ధర్మాలు కులధర్మశ్చ కులానికి వంశానికి సంబంధించిన ధర్మాలు ఉత్సాద్యంతే నశింపచేయబడతాయి. మూలం ఉత్సన్న కులధర్మాణం మనుష్యాణం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యను శుశ్రమ. ఉత్సన్నేతి జనార్దన కృష్ణ ఉత్సన్న కులధర్మణం నశించిన కులధర్మాల గల మనుష్యాణం మానవులకు నియతం తప్పక నెరయే నరలోకంలో వాసః నివాసం భవతి ఇతి కలుగుతుంది అను శుశ్రమ వింటున్నాం. మూలం అహో బత మహత్పాపం కర్తురం వ్యవస్థిత వ్యయం యద్రాజ్య సుఖలోభేన హంతునం స్వజనముద్యతః. అహో ఇతి అహో అయ్యో బత ఎంత కష్టము రాజ్యసుఖములోభేన రాజ్యసుఖమునందు దురాశ చేత వ్యయం మనం ఎందువలన స్వజనం మన బంధుజనాన్ని హంతుం చంపుటకు ఉద్యతాః ఉద్యుక్తులు మైనోమ అందువలన మమత్ గొప్ప పాపమునకు కృత్వం చేయుటకు వ్యవస్థితః నిశ్చయించుకున్నాము. మూలం యది మామ ప్రతీకారమశ్నంతం శస్త్రప్రాణయః ధార్తరాష్ట్రరణే హంత్యుస్తనే క్షేమకరం భవేత్. యదితి అశస్త్రం ఆయుధముల లేనివాడను అప్రతీకారం ప్రతిక్రియ చేయనివాడను అయిన మాం నన్ను శస్త్రప్రాణయః ఆయుధములను హస్తములలో గల ధార్తరాష్ట్రః కౌరవులు రణే యుద్ధమునందు హన్యః యది చంపినట్లయితే తత్ అది మే నాకు క్షేమం కలిగించేది భవేత్ అగును.